ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయము 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఆయన ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవి చెడ్డ దినాలని, ఇది దుష్టకాలమని, ఇది చెడు కాలమని అనేకమైనటువంటి వాక్యముతో కూడిన ఆధారాలతో చూపిస్తూ ఆయన చివరిగా ఈ వాక్యం వింటున్న మనందరితో దేవుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. పిల్లరా, ఆయన మనల్ని ఎలా సంబోధిస్తూ పిలుస్తున్నాడంటే, మీరు నాకు ప్రియులైన పిల్లలు, నేను ఇష్టపడే పిల్లలు, నాకు ఇష్టమైన బిడ్డలు అనగా ఈ వాక్యం వింటున్న నీవు దేవునికి ఇష్టమైన కొడుకువి, దేవునికి ఇష్టమైన కూతురువి. ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ ఆయన అంటున్నాడు, మీరు దేవుని పోలి నడుచుకొనుడి. అనగా ఆయన అంటున్నాడు, నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు కూడా ఒక చక్కని మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును కూడా ఆయన పోలి నడవండి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆ పౌలు గారు అంటారు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాను, ఆయన పోలే నడవాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనుషులమైన మనం కొన్నిసార్లు మాట్లాడే చిన్న పొరపాటు మాట ఏంటంటే, భూమి మీద ఉన్న కొంతమంది వ్యక్తులను మనం చూసి వారిని పోలి మనం నడుచుకుంటాం. ఈరోజు వారు ఎంత చక్కగా నడిచినా వారు మానవులు కనుక కొన్నిసార్లు దారి తప్పిపోయే పరిస్థితులు ఉంటుంది. మనం అదే మార్గాన్ని ఎంచుకుంటే వారు పడిపోతే మనం పడిపోయే అవకాశం ఉంటుంది, వారు నిలబడితే మనం నిలబడే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎవరిని నిరుత్సాహపరచట్లేదు, కానీ మనందరము కలిసి ఆయన అంటున్నాడు, మీరు నన్ను పోలి నడవమని దేవుడే చెప్తున్నాడు. మీరు ఏ మనిషిని పోలి నడవద్దు, మీరు నన్ను పోలి నడవండి. కాబట్టి యేసయ్య యొక్క పోలికలు, యేసయ్య యొక్క సారూప్యం, యేసయ్య యొక్క ఆ రూపం మనలో ఉండేలాగా మనం సరిచేసుకోగలిగితే, పిల్లరా, ఆ తర్వాత వచ్చిన భాగంలో ఉంది, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు మనల్ని భూమి మీద బ్రతుకున్నంత కాలం, దేవుని యొక్క రాక పర్యంతం ప్రియమైన మిత్రులారా, పరిమళ వాసనగా ఉండుటకు తనకు తాను మన కొరకు అర్పించేసుకున్నాడు. అంటే మనము సువాసన కలిగినటువంటి, పరిమళ వాసన కలిగినటువంటి, అందచందం కలిగినటువంటి, ఆత్మీయ అందచందాలు కలిగినటువంటి జీవితాన్ని ఈ భూమి మీద ఉన్నంతకాలం జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ పరిమళ వాసనగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, కుటుంబాలు చాలా సంతోషంగా ఉండాలని ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క చెడు కాలము, ఈ దుష్టకాలము, ఈ చెడ్డ దినములలోంచి మనం విడిపించబడి ఒక అద్భుతమైన స్థితిలో ఉండాలని, ప్రియులైన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆ మాటలు హృదయాల్లో భద్రపరుచుకొని మనం సరిచేసుకుందాం, లోబడదాం. దేవుని పాదాల దగ్గర పిల్లరా, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టి దైవ చిత్తానుసారంగా జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ముందుకు సాగిపోదాం. దేవుడి అద్భుతమైన మాటలు మనందరి వెనుకల్లో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.